హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ అడ్డా. ఈరోజు వీడియోలో నెంబర్ సిస్టంలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 4^11 ఇంటూ 7^5 ఇంటూ 11² అనే లబ్దంలో ప్రధాన భాజకాల సంఖ్య ఎంత అన్నాడు. ప్రధాన భాజకాల సంఖ్య అంటే ఏదైనా ప్రధాన సంఖ్య యొక్క పవర్లో ఉండే వాల్యూస్ యొక్క మొత్తాన్నే ప్రధాన భాజకాల సంఖ్య అంటారు. కానీ ఇక్కడ 4 అనేది సరి సంఖ్య, ప్రధాన సంఖ్య కాదు. 4ని 2 into 2గా రాసుకోవచ్చు. 2 into 2 whole power 11 ఇంటూ 7^5 ఇంటూ 11². ఓకే, ఇప్పుడు దీన్ని 2^11 ఇంటూ 2^11 ఇంటూ 7^5 ఇంటూ 11². ఇప్పుడు ఈ ఘాతాల్లో ఉన్న మొత్తం వాల్యూని ప్రధాన భాజకాల సంఖ్య అంటారు. సో 11, 11, 5, 2 టోటల్ ఎంత అయింది? 29. దీని యొక్క ప్రధాన భాజకాల సంఖ్య అంటారు. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 5² ఇంటూ 6^4 ఇంటూ 9^8 ఇంటూ 2^4 అనే లబ్దంలో ప్రధాన భాజకాల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ 5²ని 5² రాద్దాం. 6ని 2 into 3 whole power 4 ఇంటూ 9ని 3 into 3 whole power 8 ఇంటూ 2^4. సో భాజకాలు చూస్తే ఇప్పుడు 2, 4 అండ్ 3 యొక్క 4, 3^8 8, 3^8 8, 2^4 అంటే 4. టోటల్ ఎంత వచ్చింది? 6, 10, 18, 26, 30. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక సంఖ్యను వరుసగా 5, 7, 6లతో భాగిస్తే వచ్చే శేషాలు వరుసగా 4, 6, 1 అయితే ఆ సంఖ్య ఎంత అన్నాడు. ఒక సంఖ్యను వరుసగా 5, 7, 6తో భాగిస్తున్నాడంట. సో మనం ఆ సంఖ్య ఏంటని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే సంఖ్యను 5తో భాగిస్తే భాగఫలం అనేది తెలియదు, కానీ శాసం అనేది 4 ఇచ్చాడు. ఇదే వైని 7తో కానీ భాగిస్తే భాగఫలం మనకు తెలియదు, జెడ్. శాసం ఎంత ఇచ్చాడు? 6. ఈ జెడ్ అనే సంఖ్యను 6తో కానీ భాగిస్తే భాగఫలం అనేది 1, శాసం అని 1 ఇచ్చాడు. సో జెడ్ అనే నెంబర్ ఎంత అవుతుంది? 6 1 6 ప్లస్ 1 7. జెడ్ అనే నెంబర్ 7 అవుతుంది. వై అనే నెంబర్ ఎంత అవుతుంది? 7 7 49 ప్లస్ 6 55. సో ఎక్స్ అనే నెంబర్ ఎంత అవుతుంది? 5 5 25, 5 into 55, 5 5 25, 5 5 20, 275 ప్లస్ 4 279. సో ఆ సంఖ్య ఎంత అవుతుంది? 279. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక సంఖ్యను వరుసగా 3, 5, 8లతో భాగిస్తే వచ్చే శేషాల వరుసగా 1, 3, 1 అయితే భాజకాల క్రమాన్ని విలోమం చేస్తే వచ్చే శేషాల వరుసగా ఎంత అన్నాడు. ముందుగా 3, 5, 8తో భాగించే ఒక సంఖ్యను చూద్దాం. ఆ సంఖ్య ఏంటనేది కనుక్కుందాం. 3 చేత భాగించే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే సంఖ్యను భాగిస్తే 3తో భాగఫలం వై. శాసం ఎంత ఇచ్చాడు? 1. ఇదే వైను 5తో భాగిస్తే భాగఫలం తెలియదు, జెడ్. శాసం ఎంత ఇచ్చాడు? 3. ఇదే జెడ్ అనే సంఖ్యను 8తో భాగిస్తే భాగఫలం 1, శాసం 1. అయితే జెడ్ అనే నెంబర్ ఎలా తెలుస్తుందంటే 8 1 8 ప్లస్ 1 9. జెడ్ అనే నెంబర్ 9. సో వై ఎంత అవుతుంది? 5 9 45 ప్లస్ 3 48. ఎక్స్ అని ఎలా తెలుస్తుంది? 3 into 48, 3 8 24, 3 4 144 ప్లస్ శాసం ఎంత? 1. సో ఆ నెంబరు 145. ఓకే, ఈ 145ను ఈ భాజకాలను విలోమంలో భాగారం చేస్తున్నాడంట. అంటే ఏంటి? 8తో భాగించాలి. ముందుగా 8 1 8 6 ఉంటుంది, 8 8 64, రిమైండర్ అంతా 1. నెక్స్ట్ 5తో భాగించాలి. 5 3 15, రిమైండర్ అంతా 3. ఇదే 3ను 3తో భాగిస్తే 3 1 3 0. సో రిమైండర్స్ ఎంత వచ్చే? 1 3 0. 3కి వాల్యూ, 0కి వాల్యూ ఉండదు కాబట్టి 1 3. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 1548 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే వచ్చే సంఖ్య 13తో నిశ్శేషంగా భాగించబడును అన్నాడు. ఇప్పుడు 13తో నిశ్శేషంగా భాగించబడాలి అంటే 13తో ఆ సంఖ్య అనేది భాగించబడాలి. సో 13తో 1548ని భాగారం చేద్దాం. 13 1 13, 2, 13 1 13, 13 9 117. సో రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఈ రిమైండర్ 1 వచ్చింది కదా, ఏ కనిష్ట సంఖ్యని తీసివేస్తే అన్నాడు కాబట్టి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఈ 1ని 1548లో నుంచి తీస్తే మిగతా వచ్చేదే అది 13తో పక్కాగా డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత? 1548లో నుంచి 1 తీస్తే 1548
47. ఇది పక్కాగా డివిజిబుల్ అవుతుంది. సో తీయవలసిన కనిష్ట సంఖ్య ఎంత అవుతుంది? 1. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 5684కు ఏ కనిష్ట సంఖ్య కలిపినా 17తో నిశేషంగా భాగించబడును అన్నాడు. అయితే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఈజీగానే ఉంటాయి, కాకపోతే కొంచెం ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎగ్జామ్లో చాలా టైం టేకెడ్ క్వశ్చన్స్. సో మనం ఏంటంటే ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే అంత మన ఎగ్జామ్లో టైం వాల్యుబుల్గా యూజ్ చేసుకోవచ్చు. సో 5684కు ఏ కనిష్ట సంఖ్య కలిపిన 17తో నిశేషంగా భాగించబడును అంట. అయితే 17తో 5684ని డివిజిబుల్ చేద్దాం. 17 మూల 51, 5, 8, 17 మూల 51, 7, 17 4 68, 6. సో రిమైండర్ 6 వచ్చింది. ముందు క్వశ్చన్లో అడిగాడు కదా, తీసివేస్తే అంటే అప్పుడు 6 కానీ తీసివేస్తే అది ఈ నెంబర్లో నుంచి 6 కానీ తీసివేస్తే కనిష్ట సంఖ్య 6 అవుతుంది. కానీ కలిపితే అన్నాడు, ఇక్కడ కలిపితే అన్నాడు కాబట్టి రిమైండర్ 6 వచ్చింది. ఇంకెంత కావాలి మన దీనికి? 17 - 6 ఎంత? 11. ఈ 11 కానీ 5684కు కలిపితే వచ్చేది 17తో పక్కాగా డివిజిబుల్ అవుతుందన్నమాట. సో 5695 అనేది పక్కాగా 17తో డివిజిబుల్ అవుతుందన్నమాట. దాని అర్థం ఏంటి? ఈ సంఖ్యకు 11 కలిపితే అది 17తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ ఏ కనిష్ట సంఖ్యని తీసివేస్తే 17తో డివిజిబుల్ అవుతుందంటే 6 కానీ తీసివేస్తే అది డివిజిబుల్ అవుతుంది 17తో. కానీ ఏ సంఖ్య కలిపితే అన్నాడు కాబట్టి 11 కలిపితే ఆ సంఖ్య అనేది డివిజిబుల్ 17తో అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 7చే భాగించబడే 4 అంకెల గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు. 4 అంకెల గరిష్ట సంఖ్య ఎంత? 9999. 4 అంకెల కనిష్ట సంఖ్య అంటే ఇది 4 అంకెల కనిష్ట సంఖ్య అవుతుంది. సో 7తో భాగించబడి 4 అంకెల గరిష్ట సంఖ్య అన్నాడు. 4 అంకెల గరిష్ట సంఖ్య అయితే ఇదే, కానీ 7తో భాగించబడాలి. ఇది 7తో భాగించబడదు. కానీ 7తో భాగించబడాలంటే 7 1 7, 2, 7 4 28, 1 9, 7 14, 5, 7 56, 3. సో రిమైండర్ 3 వచ్చిందనమాట. ఇది రిమైండర్ 3 వచ్చింది కాబట్టి ఈ రిమైండర్ అనేది దీనికి కలిపామనుకోండి అది 5 అంకెల సంఖ్య అయిపోతుంది. సో మనకు అడిగింది 4 అంకెల సంఖ్య. సో ఈ 3 అనేది ఈ నెంబర్లో నుంచి 3 కానీ తీసేస్తే వచ్చేది 7తో పక్కాగా డివిజిబుల్ అవుతుంది. సో ఆ సంఖ్య ఏంటనేది చూద్దాం. సో 9996 అనేది 7తో డివిజిబుల్ అయ్యే 4 అంకెల గరిష్ట సంఖ్య. ఓకే, సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్. 11చే భాగించబడే 5 అంకెల కనిష్ట సంఖ్య ఎంత అన్నాడు. 5 అంకెల కనిష్ట సంఖ్య ఎంత అంటే 5 అంకెల కనిష్ట సంఖ్య ఏది? ఇది. 5 అంకెల గరిష్ట సంఖ్య అంటే ఇది. ఓకే, 5 అంకెల కనిష్ట సంఖ్య అన్నాడు, ఇది ఓకే. కానీ 11తో భాగించబడాలి. ఇది 11తో భాగించబడాలంటే 11 9 99, 1 డైరెక్ట్ చేసుకోండి. 11 9 ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఏంటంటే టైం మనకు చాలా ఇంపార్టెంట్. షార్ట్కట్లు 0 వేసి మళ్ళీ 10 వేసి కాకుండా డైరెక్ట్గా 11 9 99. సో రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది అనమాట. 1 వచ్చింది. ఓకే, 1 వచ్చింది. ఈ 1 అనేది ఈ -1 చేసామనుకోండి, దీనిలో నుంచి 1 మైనస్ చేసామనుకోండి అది 11తో డివిజిబుల్ అవుతుంది. కానీ అది 4 అంకెల సంఖ్య అయిపోతుంది అనమాట. సో దీనికి ఏం చేయాలంటే ఇంకెంత కావాలంటే 11తో డివిజిబుల్ కావాలంటే 11 - 1 ఎంత? 10. ఈ 10 అనేది దీనికి కానీ కలిపామనుకోండి, ఈ సంఖ్యకు 10 కానీ కలిపినట్లయితే వచ్చే సంఖ్య అనేది పక్కాగా 11తో డివిజిబుల్ అవుతుంది మరియు 5 అంకెల కనిష్ట సంఖ్య కూడా అవుతుందన్నమాట. చూద్దాం. సో 10010 అనేది 5 అంకెల కనిష్ట సంఖ్య మరియు 11తో డివిజిబుల్ అయ్యే 5 అంకెల కనిష్ట సంఖ్య. సో ఆన్సర్ ఏది? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 75తో విభాజ్యం అవుతూ 8485కు అత్యంత సమీపంగా ఉండే సహజ సంఖ్య ఎంత అన్నాడు. 75తో డివిజిబుల్ అయ్యే సంఖ్య చూడాలి. 8485కు అత్యంత సమీపంగా ఉండాలి. ఓకే, అయితే ఇప్పుడు చెప్పుకున్న లెక్కలన్నీ ఒకే మోడల్గా ఉంటాయి, కానీ కొంత వేరియేషన్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే.
సో ఎందుకు ఇవి చెప్తున్నానంటే చాలా కన్ఫ్యూజ్డ్ ప్రాబ్లమ్స్. సో ఏంటంటే చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. అలాగే టైం టేకెన్ క్వశ్చన్స్ కూడా. సో మార్క్ అనేది మిస్ అవ్వకూడదు. ఎవరైతే చేస్తారో వాళ్ళకి జాబ్ అనేది పక్కా అవుతుంది. నార్మల్ క్వశ్చన్స్ అందరూ చేస్తారు, కానీ కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి మార్క్స్ అనేవి ఎక్స్ట్రా కలుస్తాయి. సో ఏంటంటే ఎటువంటి క్వశ్చన్ కూడా విడిచిపెట్టడానికి లేదు. అర్థమెటిక్లో ఏంటంటే ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఓకే, చూద్దాం. 8485ను 75తో డివిజిబుల్ చేద్దాం. 9 8 1 75 23 5 3 5 10 3 21 22. సో రిమైండర్ ఎంత వచ్చింది? 10. రిమైండర్ 10 వచ్చింది కాబట్టి ఈ 10ని ఇందులో నుంచి తీసివేసాం అనుకోండి, మైనస్ చేసాం అనుకోండి, వచ్చేది 75తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 8485కు అత్యంత సమీపంలో ఉంటుంది. సో 8485 నుండి 10 మైనస్ చేయండి. 8475 అనేది 8485కు అత్యంత సమీపంగా ఉండే 75తో డివిజిబుల్ అయ్యే ఒక సంఖ్య. ఓకే, సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 88చే విభాజ్యం అవుతూ 9217కు అత్యంత సమీపంగా ఉండే సహజ సంఖ్య ఎంత? రిపీటెడ్ క్వశ్చన్, సేమ్ మోడలే. 9217ని 88తో డివిజిబుల్ చేద్దాం. 4 1 డివిజిబుల్ కాదు కాబట్టి 7. 4 4 32 4 32 35 5 6. సో రిమైండర్ 65 వచ్చింది. మోడల్స్ ఉంటాయి ఇందులో, 2 రకాలుగా ఉంది చూద్దాం. 9217 నుంచి 65 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 9152. ఇది 88తో డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇంకో రకంగా చేద్దాం. 88 మైనస్ 65 చేద్దాం. 88 మైనస్ 65 ఎంత? 23. దీంట్లో నుంచి 65 మైనస్ చేయడం బెటరా, లేదంటే 23 ప్లస్ చేయడం బెటరా? 23 ప్లస్ కానీ చేస్తే దీనికి 9217కి దగ్గరలో ఉంటుంది. అలాగే 88తో డివిజిబుల్ అవుతుంది. అలాగని 65 మైనస్ చేసాం అనుకోండి, దీనికి 88తో డివిజిబుల్ అవుతుంది, కానీ ఈ సంఖ్యకు అది దూరంగా ఉంటుంది. సో మనం చేయవలసింది ఏంటి? 9217కు 23 అనేది ప్లస్ చేయాలన్నమాట. సో 9240 అనేది 88తో డివిజిబుల్ అవుతూ 9217కి అత్యంత సమీపంగా ఉండే ఒక సంఖ్య అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం చెప్పుకున్న ఇప్పుడు 10 ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మిగతా నెంబర్ సిస్టంలోని ప్రతి మోడల్ కూడా కవర్ చేద్దాం. అయితే మీరు తప్పకుండా చేయవలసింది ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.